ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రధానాచార్యులు కెవి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇందిరా ప్రియదర్శిని కళాశాల అధ్యక్షులు కె నరసింగరావు అధ్యక్షతన సెక్రటరీ కరస్పాండెంట్ సివి రామకృష్ణరావులు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటంకు పూలమాలలు వేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, ఉపాధ్యాయ దినోత్సవం యొక్క విశిష్టతను పలువురు వక్తలు ప్రసంగించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు చదలవాడ నరసింహ ప్రసాద్ను, ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాల ప్రధానాచార్యులు కెవి శ్రీనివాసరావును, కళాశాలలోని పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల ప్రధానాచార్యులు నటరాజ్ కుమార్, సాయిబాబా, ఈసీ మెంబర్స్ రంగనాథ్, కోటేశ్వరరావు, కళాశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లేకుండా స్టూడెంట్స్ అందరూ కొంచెం ప్రశాంతంగా కూర్చుంటారు. ఒక 5 minutes ప్లీజ్. అందరూ కూడా ఎంతో కొంత నేర్చుకుంటానే ఉంటారు కాబట్టి మనందరం విద్యార్థులమే. అదేవిధంగా అందరం కూడా ఏదో ఒకటి మనకు తెలిసింది మనకి మిత్రులకు కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ అందరికీ ఏదో ఒకటి టీచ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి అందరం కూడా టీచర్స్. ఇది చాలా పవిత్రమైన వృత్తి. ఎందుకంటే డాక్టర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ, ఇంకొకరికి కానీ, సైంటిస్టులకి కానీ అందరికీ కూడా ఫౌండేషన్ వేసేది మటుకు టీచర్సే. కాబట్టి ఇంతకన్నా పవిత్రమైన వృత్తి లేదు. Words about the teachers. Teachers are the persons who impart great education to us, and they will help us to grow in many ways. And I want to tell a small quotation that a good education can change it. Maybe the Prime Minister or dignitary, he will be taken to the residence. There, the President of that country or the Prince of Muscat will receive him. But here, there is a change in the protocol. Even against the advice of the protocol staff, the Prince of Muscat, by name Caboose, then he asked the driver, and he drove the vehicle to the bungalow or to the guest house. Why it happened? It is the power of the teacher. Andra here, even why I have broken the protocol? Then he said, నేను చిన్నప్పుడు పూణేలో చదువుకున్నప్పుడు he was my professor. Understand? That is the power of your teacher. On the occasion of this Teachers' Day, we have to be honorable to our, not only on this occasion, for the lifelong, we have to be honor to our teachers. టీచర్స్ డే అనేది ఒక వన్నె తెచ్చింది డాక్టర్ రాధాకృష్ణన్ గారి. ఆయన గ్రేట్ ఫిలాసఫర్, గొప్ప ఫిలాసఫర్. ఆయన ఇండియన్ ఫిలాసఫీలో చాలా బుక్స్ రాశాడు. అండ్ అదే కాకుండా వెస్టర్న్ ఫిలాసఫీ
ఎథిక్స్, మోరల్ ఫిలాసఫీ, ఇది మన హిందూ రిలీజియన్ తోటి క్లబ్ చేసి ఆయన ఎన్నో రాశాడు. సిద్ధిని ఇవ్వగల వారు గురువు అర్థం. గురువులు రెండు విధాలు. సద్గురువులు పుస్తకాల్లో పాఠాలను మాత్రమే నేర్పేవారు గురువులు. పుస్తకాల్లోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేవారు సద్గురువు. విద్యార్థి పట్ల ఉన్నత కక్ష, వాళ్ళ వల్ల మనం రాస్తాం అద్భుతంగా పరీక్ష, మన మీద వాళ్ళకి ఎక్కువ నిరీక్ష, వాళ్ళ ఆశీస్సులే మనకి ఎల్లప్పుడూ రక్ష. అది చెప్పడానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. ఎవరు పెట్టిన గురువు గారికి చూడండి సార్, ఆయన అది ఆ గురువు అనే దాని యొక్క ప్రాధాన్యత అంత చిన్న వాటికి ఉపయోగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక గురువు గారిని సంబోధిస్తే తప్పులేదు. దానికంటే చిన్నవాడు అయి ఉంటాడు, లేదా ఏదో తోటి విద్యార్థి ఉద్యోగస్తులు అయి ఉంటారు, వాళ్ళని గురువు అంటారు. అంటే గురువు అనే దానికి అర్థం తెలియక మాట్లాడుతున్నారో, దాని విలువ తెలియక మాట్లాడుతున్నారో అని అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ఈ విషయంలో కొంచెం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గురువు అనే పదాన్ని మనందరం చాలా శ్రద్ధగా ఎవరికి గౌరవం ఇచ్చి మాట్లాడాలో వాళ్ళకి సంబోధిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. మా మనవరాలు ఆడపిల్ల కానీ పేరు తీసుకొచ్చేసి రాధాకృష్ణ అని చెప్పేసి సహస్ర అమృత కృష్ణన్, ఆ కృష్ణ గారి యొక్క పేరుని మా మనవరాలు పెట్టాము. అంటే ఆడపిల్లకైనా కానీ నాకు ఆయన యొక్క వ్యక్తి మీద ఉన్న ప్రేమాభిమానాలతోటి అంటుంటే మీ పాప కదండి, పాప అయినా పర్వాలేదు, మాకు ఆయన మాకు ఎంతో ప్రాణం లాంటి పేరు అది. వస్త్రకాంతికి తెల్లని హంసవాహనం, తెల్లని నవ్వులు తెల్ల ఎల్లడం, తెల్లముగాద సత్కవిసుత గృహసీమల కెల్లవేళగన్, మెల్లగా వచ్చిపోవు దురసానికి నృక్యత బ్రహ్మరాడికి. ఈరోజున విశిష్టతని స్పష్టంగా పెద్దల ద్వారా మనం విన్న అంశాలని మన మనసులోకి తీసుకొని how they can be applied to our own character, our own life, our own future, ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఉండేటువంటి ఫంక్షన్ అన్ని కూడా మనం చేస్తున్నాం. దట్ ఈస్ అవర్ హ్యాబిట్ ఇన్ దిస్ కాలేజ్. ఎవ్రీబడి షుడ్ లైక్ దట్. బట్ ఇతర విషయాలు మనకు కాకుండా మన కాలేజీలో మనం ప్రతిసారి అనుకునే మాట ఇది. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మనం ఎంత పొగిడినా ఆయన వీఆర్ నాట్ గోయింగ్ టు ఎన్హాన్స్ ది గ్రేట్నెస్. దే ఎస్టాబ్లిష్డ్ వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఆన్ ది ఎర్త్. కానీ అటువంటి గొప్ప అంశాలు వారి జీవితంలో జరిగిన సంఘటనలు మన మనసుకు తీసుకున్నప్పుడు ఇంత గొప్పవాడు కావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ గొప్పతనాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, లేక ఆ గొప్పతనంలో ప్రభావితమైన వ్యక్తులు ఎంత మంచి పనులు చేశారు, ఇవన్నీ బేరీస్ వేసుకోవడానికి దిస్ ఈజ్ ది టైమ్ అండ్ అకేషన్ మన ఉద్దేశం. అదే ఇందాక మేష్ గారు చెప్పారు, సర్వేపల్లి రాధాకృష్ణ ఈజ్ నాట్ ఏ సింపుల్ టీచర్. డాక్టర్ అబ్దుల్ కలాం గారు అంటారు, మీరేమిటంటే హీ వాంట్స్ టు బి ఏ టీచర్ ఆల్వేస్. wants to be a teacher. Of course, he died while he was teaching. విద్యార్థులంటే ఆయనకు అంత ఇష్టం. కారణం ఏంటంటే తను పొందిన విజ్ఞానాన్ని అందరికీ అందించి తద్వారా దేశానికి, ప్రపంచానికి, మానవాళికి మేలు చేయటువంటిది ఒక టీచర్కి ఉండేటువంటి ఒక గొప్ప అంబిషన్. మనం మన కెరీర్స్లో కూడా ఎవరైనా టీచర్స్ మనకు గుర్తున్నారు అంటే we too might have come across so many teachers. బట్ మనల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసుకుంటారో వాళ్ళని మనం బాగా దగ్గరగా కూర్చుంటాం. ముఖ్యంగా ఈ టీచర్స్ సెలబ్రేషన్స్ సంబంధించి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒకళ్ళిద్దరు టీచర్స్ గురించి మాట్లాడను. ఒకటే వాళ్ళ పేరు మొట్టమొదటిసారిగా నాకు 5వ సంవత్సరంలో నా అక్షరాభ్యాసం చేసినటువంటి సుబ్బరాయ శర్మ టీచర్ గారికి నమస్కారాలు. అలాగే నన్ను 9వ తరగతిలో నాకు సాంఘిక శాస్త్రం చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి సుబ్బారావు చౌదరి గారికి,
అలాగే ఇంటర్మీడియట్లో నాకు మ్యాథమెటిక్స్ చెప్పినటువంటి షేక్ అజీజ్ గారికి ఎంఎస్జీ రిటైర్ అయినారు ఆయన. అలాగే నాకు బిఎల్ ఎంఎల్లో నాకు గైడ్గా ఉండి నా పిహెచ్డీలో గైడ్గా ఉన్నటువంటి ఒకే ఒక గురువు అని చెప్పుకునేటటువంటి నేను. మిగతా వాళ్ళంతా టీచర్లే నాకు గురువు. అందుకనే టీచర్స్ డే అన్నారు కాబట్టి అందరినీ తలుచుకోవచ్చు. గురువు డే కాదు అది, కాబట్టి టీచర్స్ డే కాబట్టి నాకు ఉన్నటువంటి ఒకే ఒక గురువు ప్రొఫెసర్ హరగోపాల్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ఆరాధవందనాలు వీళ్ళందరికీ చేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మనకి అతి తక్కువ ఈ దినాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలా దినాలు వచ్చినాయి. ఫ్రెండ్షిప్ డే, బ్రేకింగ్ డే, మదర్స్ డే, ఏమేమో డేలు ప్రతిరోజు ఏదో ఒక డే వాట్సాప్ అది అన్ని మెసేజ్లే. ఫ్రెండ్షిప్ డే కూడా అన్ని మెసేజ్ ద్వారా నడుస్తున్నాయి. అభ్యర్థులు కమ్యూనికేషన్ తగ్గిన కాలంలో అప్పుడు ఒక డే ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి ఒకటే డే అంటే స్కూల్లో టీచర్స్ డే. ఇప్పుడు అనేక డేలు వచ్చి ఏ డే ఎంత ఇంపార్టెన్స్ మనం చెప్పలేము. ఒక వ్యక్తి వికాసానికి పునాది వేసేది గురువే. గురువు లేకుండా కూడా విద్యను మనం ఏకలవ్యుడు లాంటి వాడు సాధించవచ్చేమో, కానీ గురువు లేని సమగ్రమైన వికాసం అంటే డిసిప్లిన్, నాలెడ్జ్ రెండు కలిసి ఉండాలి. డిసిప్లిన్, నాలెడ్జ్ వితౌట్ డిసిప్లిన్ ఇస్ వేస్ట్. ప్యూర్ డిసిప్లిన్ వితౌట్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో వేస్ట్. నేను ఆటలు ఆడుకున్నప్పుడు 10th క్లాస్లో ఎప్పుడు మా స్కూల్ గ్రౌండ్లో ఉండేది. నేను చదువులో ముందుండేవాడిని, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. కానీ ఆటలు ఆడుకునేటప్పుడు ఆ చిన్న వయసు కదా, ఏదో మనం చిలిపి పని చేసాం. బోరింగ్ ఏదో అక్కడ అది చూశాడు మా ఫ్రెండ్, మా హెడ్ మాస్టర్ పిలిపించి 2 డబ్బులు వేసి. అప్పుడు ఆయన మీద నాకు కోపం వచ్చింది. మనకు అప్పుడు ఉంటుంది, మా నాన్న కూడా ఎప్పుడైనా లేట్గా వచ్చినప్పుడు, స్కూల్ కొట్టినప్పుడు, చెప్పకుండా సినిమాకి వెళ్ళినప్పుడు కొడతారు. కానీ అప్పుడు నాన్న మీద చాలా కోపం వస్తుంది. కానీ తర్వాత ఆ కొట్టిన దెబ్బలు ఎందుకు కొట్టారని ఇప్పుడు ఆలోచిస్తే ఆ కొట్టడం వల్లనే మనం ఇంకా గురువు ఏదైనా మందలిచ్చినప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ దీన్ని పర్సనల్గా తీసుకోకూడదు. మనకు ఆ వయసులో తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక వ్యక్తి ఎక్కువ స్థాయికి పెరిగితే అసూయపడ్డ వ్యక్తి తల్లిదండ్రి గురువు.